మహి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరేనండి. 1000, 2000, 3000 ఏదో తేడాగా ఉందండి. తగ్గింది. ఏమండి ఒక్క నిమిషం. చెప్పు మహి. అంటే నాకు 97,000 కావాలండి. 97,000? ఎందుకే? అంటే పక్కింటి వాళ్ళు ₹1,00,000 పెట్టి టీవీ తెచ్చుకున్నారండి. అందుకే నా దగ్గర 3,000 ఉన్నాయి. మీరు 97,000 ఇచ్చారనుకోండి, నేను వెళ్ళుకొని తెచ్చేసుకుంటాను. ఎదిరింటాడు టీవీ తెచ్చాడా? గ్రైండర్ తలేదా, ఫ్రిడ్జ్ తలేదా, ఇంకా ఇంకో పెళ్ళాన్ని తెచ్చాడా అని చెప్పలేదు. బుర్ర బుద్ధి ఉందా? డబ్బులు చెట్టు కప్తాయి అనుకున్నావా? వెళ్ళు, సాయంత్రం వస్తావు కదా, చెప్తాను సంగతి. ఏంటమ్మా ఏదో స్పెషల్ గా చేసినట్టున్నావా? బిర్యానీ తిను. బిర్యానీయా? బాగుందా? బాగుంది. ఎప్పుడు నేర్చుకున్నావు అంత బాగా చేయడం? అన్నట్టు పొద్దున ఏదో పాపంలో తిట్టానే, ఏమనుకోద్ది, సారీ. బిర్యానీలో థమ్స్ చాలా బాగుంటుంది. ఏమండి వద్దు, మీరు మార్నింగ్ నన్ను తిట్టారని ఎలకల మంది కలిపానండి. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇంతసేపు తలుపు తీయడానికి తాగబోతుందవా? ఏంటి బేబీ? పడుకున్నానా? తాగబోతుందమ్మా. ఏదో తేడాగా ఉందండి. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇప్పుడు లేపుతాను చూడు వీడిని. కళ్యాణన్నా, అరే కళ్యాణన్నా లేవన్నా, టైం అయింది లేవన్నా. అన్న నువ్వేంటారు ఇక్కడ? బేబీ అన్నతో తాడని తీసుకో. అరే అన్న, మీరు తాగిన మైకంలో మళ్ళీ మా ఇంటికి వచ్చే పడుకున్నారు. మీ ఫ్లాట్ పైన ఉంది. కూలర్ వచ్చిందా? ఫ్రిడ్జ్ వచ్చిందా? వచ్చింది. ఫ్యాను వచ్చింది. మిక్సీ వచ్చింది. కుక్కరు అన్న వచ్చినాయి కదా? వచ్చాయి. ఏది మర్చిపోలేదు కదా? వచ్చాయి. బిల్ వచ్చిందా? A few moments later. బిల్ కట్టే టైంకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటిదాకా ఎక్కడే ఉండాలి కదా, కనిపించట్లేదు. ఎక్కడా? వస్తువులన్నీ కొనిపించి కరెక్ట్గా బిల్లు కట్టే టైంకి పారిపోతావా? ఎక్కడికి వెళ్ళినా ఇంటికే కదా వస్తావు. రా, ఇంటికి వచ్చాక చెప్తాను ఈ పని. ఏదో తేడాగా ఉందండి. నా రాజా ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో?
వస్తాడు నరాజు ఈ రోజు రానే వస్తాడు నరాజు ఈ రోజు. వచ్చేసా. ఇదేంటి రాజస్తాడనుకుంటే భటుడొచ్చాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో. చెప్పేబి ఇంకేంటి సాంతలో? రవి, ఈ రోజు నీ బర్త్డే కదా, ఏమన్నా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయమంటావు? చికెన్ బిర్యానీ చేస్తావా? చికెన్ బిర్యానీయా? రోజు తిని బోర్ కొడుతుంది. సరేలే, మటన్ బిర్యానీ చేయి. మటన్ బిర్యానీయా? నేను తిననుగా, నువ్వు ఒక్కడే తింటావా? వద్దులేవే, ఫిష్ బిర్యానీ చేయి, ఇద్దరం కలిసి తిందాం. ఫిష్ బిర్యానీయా? దాంట్లో ముళ్ళులు ఉంటాయి, తింటే గుచ్చుకుంటాయి, ఆ స్మెల్ కూడా పడదు నాకు. ప్రాన్స్ బిర్యానీ చేయవే. ప్రాన్స్ బిర్యానీయా? పురుగుల్లా ఉంటుంది, అది ఎలా తింటారో ఏంటో. ఛీ. అసలు నాన్ వెజ్ వద్దులే గానీ టమాటా పప్పును ఆలు ఫ్రై చేయి. పుట్టినరోజు పూట వెజ్ తింటారా? అది ఆలు ఫ్రై అండ్ పప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరేలే, ఏం వండమంటావు చెప్పు మరి. బేబీ, నేను కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా. నువ్వు ఏ కళ్యాణ్ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఈరోజు సండే కదా, ఈ రోజు మొత్తం నాతోనే ఉండాలి. అరే ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? రోజు మొత్తం నేను నీతో పాటే ఉంటాను కదా. నేను చెప్పాను కదా వెళ్ళకూడదు అంతే. సర్లే, నేను కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాడిని ఇక్కడికి పిలిపించుకుంటాను. సరే, వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. సర్లే. చెప్పన్నా. అరే వదినా, అభి ఇంట్లో ఉన్నాడా? అభి ఇంట్లో లేడన్నా. అదేంటి, వాడు ఇక్కడ ఇంట్లో ఉన్నా అని చెప్పాడు? బయటికి వెళ్తానని చెప్పాడు. అరే అన్న, మీకు నా మీద నమ్మకం లేకపోతే వచ్చి చూడండి. సరే. అభి, అభి, నేను చెప్తే నమ్మలేదు, ఇల్లంతా వెతికారు, దొరికాడు ఎక్కడైనా? అవును. సరే, ఒకసారి చెప్పండి. ఏదో తేడాగా ఉందేంటి? A few moments later. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా, నన్ను ఏడిపించేసావు. ఇప్పటి వరకు నన్ను ఎవరు ఏడిపించలేదు. నీకు బాధగా లేదా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నందుకు? ఏంటి చూస్తున్నావు? కనీసం టిష్యూ పేపర్ అయినా ఇవ్వు, కళ్ళు తుడుచుకుంటాను. అరే మీరే కదా మేడం చెప్పారు అప్పటి నుంచి కారం ఎక్కువ ఉంది అని, అందుకని ఎక్కువ వేసి ఇచ్చా. ఏమైందండి? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అవునా, మీ సైడ్ అది చూస్తా. సరే. రే మచ్చా, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు కే ఆన్ చేసి ట్రై చేయండి. మంగళ భావనయా